తాజాంశాన్ని చూస్తున్నాం. దావోస్ లో జరిగిన కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్ సమావేశంలో ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొన్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి నగేష్ అడిగి తెలుసుకుందాం. నగేష్, దావోస్ లో ముఖ్యమంత్రులు ఏ అంశాలపై చర్చించారు? కంట్రీ స్ట్రాటజిక్ పైన అంటే తమ దేశంలో సమగ్ర అభివృద్ధి అనే అంశం పైన ప్రధానంగా ఈ చర్చకు సంబంధించి జరిగింది. ఇందులో ముగ్గురు సీఎం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ముగ్గురు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ దేశానికి సంబంధించిన అభివృద్ధి, ఆర్థిక వ్యవస్థల సంస్కరణలు, వివిధ అంశాలపైన చర్చ జరిగింది. ముఖ్యంగా దేశాభివృద్ధిలో రాష్ట్రాల పాత్ర ఏంటి, అదేవిధంగా రాష్ట్రాలకు సంబంధించిన అభివృద్ధి, సంక్షేమం, ఆర్థిక వ్యవస్థ, టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఉపాధి కల్పన, ఈ అంశాల్లో కేంద్ర రాష్ట్రం మధ్య ఉన్నటువంటి సంబంధాలు, అదేవిధంగా రాష్ట్రాల ప్రమేయం, వీటన్నిటిపైన రకరకాల అంశాలపైన వివిధ కోణాల్లో దీనికి సంబంధించిన ప్రధానంగా చర్చ జరిగింది. ముఖ్యంగా దావోస్ లో ఇప్పటికే పెట్టుబడులకు సంబంధించి ముఖ్యమంత్రులు వేరువేరుగా సమావేశాలు జరుపుతున్నారు. వాటికి సంబంధించి రాష్ట్రాలు వేరువేరుగా రాష్ట్ర ప్రయోజనాలతో ఆలోచించడంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దేశ జాతీయతను దృష్టిలో ఉంచుకొని జాతీయత ఏకాభిప్రాయంతో రాష్ట్రాలన్నీ కూడా ఒక వ్యూహాత్మకమైన ఒక వ్యూహాత్మకంగా వ్యవహరించాలని ఒక అభిప్రాయాన్ని ఆ ముఖ్యమంత్రులు అందరూ కూడా వ్యక్తం చేశారు. ధన్యవాదాలు నాగేశ్వరాచారి.